ఇక ఇంకొకటి ప్రజ్వల్ ప్రభావం ఎంత ఎంత దారుణం అంటే హెచ్డి దేవేగౌడ మనవడు రేవన్న అని హెచ్డి దేవేగౌడకు ఇద్దరు కొడుకులు కుమారస్వామి రేవన్న. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యిండు. కుమారస్వామికి పిల్లలు ఉన్నారు, రేవన్నకు పిల్లలు ఉన్నారు. రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న అనేటువంటి వ్యక్తి ఎంపీ. ఆ దరిద్రానికి ఆ జేడీఎస్ తోటి ఈ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఈ ప్రజ్వల్ రేవన్న అనేటోడు మహిళలను అధికారం అనేటువంటి మత్తుతో అహంకారంతో చేసినటువంటి అనేకమైనటువంటి క్రూర చర్యలు, అధికార మత్తుతో చేసినటువంటిది. అంటే తాత ప్రధానమంత్రి, మా కాకయ్య ముఖ్యమంత్రి, నేను ఎంపీ, మాకు లక్షల లక్షల కోట్ల రూపాయలు వట్టిగా వచ్చేసినాయి. కర్ణాటకలో ఒక 3 జిల్లాలో 4 జిల్లాలో హసన్, అదేవిధంగా మాండ్య, రామనగర, ఈ 3 జిల్లాలు నేను ఆ 3 జిల్లాల్లో తిరిగిన. ఆ దేవేగౌడ సామాజిక వర్గం చాలా బలమైనటువంటి సామాజిక వర్గం. ఆ 3 జిల్లాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మాండ్య అంటే సుమలత ఇంతకుముందు ఎంపీ ఉన్నది, మన సినిమాలో హీరోయిన్ ఉంటుండే కాబట్టి అందరికీ తెలుస్తుంది కాబట్టి మాండ్య ఆ ఏరియా ఎట్లా అంటే పచ్చగా ఉంటుంది అక్కడ. హసన్, మాండ్య, రామనగర జిల్లాలు చాలా పచ్చగా ఉంటాయి, సారవంతమైనటువంటి నేలలు, మంచి పంటలు పండుతుంటాయి అక్కడ. అక్కడ ఒక ఏది రాజు ఒడయార్ రాజులు కట్టినటువంటి 1000 సంవత్సరాల క్రితం ఒక బ్రిడ్జి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఏంది డ్యామ్ ఉన్నది నీళ్ళకు సంబంధించి. దాంతో నీటి వసతి ఉంటుంది, మంచి భూమి, విపరీతమైన పంటలు పండుతుంటాయి. ఇగో దాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ ఇది దేవేగౌడకు సంబంధించినటువంటి సామాజిక వర్గం, వాళ్ళ కులం చాలా పెద్ద ఎత్తున అక్కడ ఓటర్లు ఉంటారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 70,000 80,000 పూర్తి స్థాయి నిర్ణయాత్మక శక్తి, ఆర్థికంగా బలవంతులు, సంఖ్యాపరంగా బలవంతులు. దాన్ని ఆసరా చేసుకొని ప్రజ్వల్ అనేటువంటి వ్యక్తి సరే ఏం జరిగింది ఏం జరగలేదు అనేటువంటి విషయాలను అది చూడాలి. ఏది మహిళల పట్ల విచక్షణారహితంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మళ్ళీ వాటిని వీడియోలు తీసిండు. అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత క్రూరంగా ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే ఇది విచారణలో తేలుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కర్ణాటకలో కాబట్టి ఆ నిజం ఎంత అబద్ధం ఎంత, ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి వీడియోలు నిజమేనా, అందులో చేసింది ప్రజ్వల్ రేవన్నైనా కాదా తేల్చాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. తేలిస్తే అవి ప్రజ్వల్ రేవన్న అయినా దేవేగౌడ మనవడైనా రేవన్న కొడుకైనా కుమారస్వామి అన్న కొడుకైనా సరే వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన ఎంపీ అయినా సరే ఎంపీకి రాజీనామా చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కువ కాలం చేయకుండా ఒక 5 నెలలో 6 నెలలో కాలమే దానికి పెట్టుకొని ఇప్పటికే సిట్టేసింది. కానీ అధికారం అండ చూసుకొని రెచ్చిపోయే వాళ్ళంతా కూడా దీన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, విచ్చలవిడితనాన్ని వదిలేయాలి. ఇగో వారసత్వంగా వస్తే ఏమవుతుందంటే ఇది ఒక ఉదాహరణ. వారసత్వంగా వస్తే ఏమవుతుందంటే ఇది ఒక పెద్ద ఉదాహరణ. వాళ్ళ కులాల ఓట్లు చూసుకొని బలవంతులైన తర్వాత చేసేటువంటి ఏంటంటే మేము ఏం చేసినా మా కులపోళ్ళు మాకు ఓట్లు వేస్తారనేటువంటి ఒక ధీమాతోటి చేసినటువంటి ఖండకావరంతో చేసినటువంటి పనులు ఇవన్నీ. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి దొరకకపోయి ఉంటే 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించబడింది, కుల సామ్రాజ్యం నిర్మించబడింది. దానికి ఒక జేడీఎస్ అనేటువంటి ముసుగేసుకున్నారు. తాత ప్రధానమంత్రి, ఆయన మంత్రి, ఇంకొక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎంపీ, ఇంకొక ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. సో వారసత్వ రాజకీయాల వల్ల ఒక 3వ తరానికి వచ్చేసరికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి. దానికి ఉదాహరణ ప్రజ్వల్ రేవన్న. ఇక దీన్ని బీజేపీలు మోయాల్సినటువంటి పరిస్థితి. ఇది జరిగేటువంటి అంశము. ఈ వారసత్వ రాజకీయాల వల్ల కండకావరం పెరుగుతుంది, నియంతృత్వం పెరుగుతుంది, విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇది మాది అనేటువంటి సామంతరాజులాగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది తెలియకుండానే అని చెప్పడానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అని చెప్పడానికి ఎక్కడ కూడా లేదు.